పుత్రుడంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు. ఒక తండ్రికి ముగ్గురు కొడుకులు పుట్టారని ఆయన ఆనందానికి అవధులు లేవు. ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. తనకి ఇంకేం కొద ఉంది అనుకున్నాడు ఒక తండ్రి. ఈ ముగ్గురు మానవత్వ లేని కుమారులని వృద్ధాప్యంలోనే తెలుస్తోంది. ముగ్గురు కొడుకులున్న ఈ తండ్రికి చూసేవాళ్ళు లేక బంధువుల పరపంచన పాకుతున్న సంఘటన హృదయ విదారంగా మారింది. తాను సంపాదించిన ఆస్తిని తనకివ్వాలంటూ కావలి ఆర్టీఓకు మొరపెట్టుకున్నారు ఈ తండ్రి. ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కొడుకులున్న తండ్రి పూట కూటి కోసం అల్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తండ్రి దీన గాథను ఓసారి పరిశీలిద్దాం. నా కన్న కొడుకులే నన్ను మోసం చేశారు. ఇలాంటి ద్రోహం ఏ తల్లిదండ్రులు కూడా జరగకూడదు. కన్నీళ్ళకే కన్నీరొచ్చి కష్టాలకే కష్టం. నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని పెదపవని గ్రామానికి చెందిన సింగంశెట్టి వెంకటనారాయణ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ ఓ చిన్న దుకాణాన్ని నడుపుతూ ముగ్గురు కుమారులను సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా చదివించారు. మొదటి కొడుకు వెంకట్ రాజేష్ ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. రెండవ కొడుకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి. మూడవ కొడుకు నారాయణమూర్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. ఈ ముగ్గురు కొడుకులను చదివించుకుంటూ పెదపవని గ్రామంలో సింగంశెట్టి వెంకటనారాయణ ఎల్ఐసి ఏజెంట్గా పనిచేస్తూ 2023లో కావలిలో వెంకటేశ్వర థియేటర్ పక్కన ఓ ఇంటిని కొనుగోలు చేసి ఆ ఇంట్లో ముగ్గురు కొడుకులను ఉంచి చదివించారు. 2012లో వైకుంఠపురంలో గణేష్ టవర్స్ అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేశారు. వెంకటనారాయణ ఈ ముగ్గురిని ప్రయోజకులుగా మార్చారు. అయితే మొదటి కొడుకు ఆస్ట్రేలియాలో స్థిరపడ్డాడు. మూడవ కొడుకు నారాయణమూర్తి కోరిక మేరకు 2022లో వెంకటనారాయణ వెంకటేశ్వర థియేటర్ దగ్గర ఉన్న ఇంటిని బదిలీ చేశారు. ఈ ఆస్తి మొత్తాన్ని వెంకటనారాయణ తన భార్య స్వాతి పేరుపై 2025లో రిజిస్టర్ చేయించుకున్నారు. అయితే రెండవ కుమారుడు మధుసూదన్ మూడవ కుమారుడికి ఆస్తి బదిలీ అయిందని తెలుసుకుని తన తండ్రి ఆరోగ్య సమస్యతో ఉన్నాడని, తాను అన్ని వ్యవహారాలు చూసుకుంటానని, తనకు వైకుంఠపురంలో ఉన్న ఆస్తిని బదిలీ చేయాలని కోరటంతో అనారోగ్య పరిస్థితిలో ఉన్న వెంకటనారాయణ ఆ ఆస్తిని బదిలీ చేసే క్రమంలో తన తదనంతరం ఆస్తిని బదిలీ చేయాలని కండిషన్ పెట్టాడు. ఈ విషయాన్ని పక్కన పెట్టిన మధుసూదన్ ఆనాటి నుంచి సర్వ హక్కులు తనకు చెందే విధంగా రిజిస్ట్రేషన్ పత్రాలలో రాయించుకున్నారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ భార్య శేషమ్మ దగ్గర ఈ కుటుంబానికి చెందిన కొంత ఆస్తి ఉండేది. నగదు, బంగారు ఉన్న క్రమంలో ఈ ఆస్తి తమకు కావాలని శేషమ్మతో కోడళ్ళు గొడవ పట్టడంతో మనస్తాపం చెందిన వెంకటనారాయణ భార్య ముగ్గురు సాఫ్ట్వేర్ల తల్లి కోడళ్ల టార్చర్ భరించలేక కావలి సమీపంలోని కలుగోలమ్మ గుడి దగ్గర రైలు పట్టాల కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఆనాటి నుంచి వెంకటనారాయణ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వెంకటనారాయణకు గుండె, కిడ్నీ, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో బాధపడుతూ వారానికి దఫాలుగా డయాలసిస్ చేసుకోవాల్సిన పరిస్థితి. పున్నామ నరకం నుంచి రక్షించే కొడుకులు తన తండ్రి ఎలా ఉన్నాడో కూడా కనీసం చూసే పరిస్థితి కనిపించలేదు. దీంతో వెంకటనారాయణ అక్క వెంకట శేషమ్మ ఆత్మకూరు పట్టణంలో ఉంటున్న నేపథ్యంలో ఆమె పంచన చేరారు. వారానికి 3 సార్లు ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రిలో డయాలసిస్ చేస్తున్నారు. ఆస్తులు కోల్పోయి ముగ్గురు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న కుమారుల మోసానికి గురైన వెంకటనారాయణ గత నెల జూలై 21న జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. దీంతో సిటిజన్ సంక్షేమం కింద తమకు న్యాయం చేయాలని, కుమారులు తీసుకున్న ఆస్తి తనకు తిరిగి విప్పించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కావలి ఆర్టీఓకు ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఇలాంటి కుమారులు ఎవ్వరికీ పుట్టకూడదంటూ ఈ తండ్రి ఆవేదన చెందుతున్నారు. నా పేరు సింగంశెట్టి వెంకటనారాయణ. మాది సొంత ఊరు పెదపవని గ్రామం. పెదపవని గ్రామంలో ఉంటూ నేను కావలికి వచ్చేసినాను. కలకాల చదువుల కోసం వచ్చినాను. చదువుకుంటూ ఒక గణేష్ అపార్ట్మెంట్లో 3B అనే ఒక అపార్ట్మెంట్ కొనుగోలు చేసి ఆ ఇంట్లో చేరినాను. ఆ ఇల్లు 12 సంవత్సరాలు దాంట్లో ఉన్నాను. తర్వాత కొడుకు పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఒక కోడలు మా ఇంట్లో బంగారం అది మంచి చెప్పడాన్ని తీసుకుని పోయి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దాచిపెట్టింది. అది నేను అడగగా తాళాలు మర్చిపోయినాను, అది మర్చిపోయినాను అని చెప్పి నాకు మా కోడలు విమర్శగా చెప్తూ ఉండింది. దాని బాధతోటి మా భార్య పైన కింద పడి చనిపోయింది. అది వాళ్ళ నాన్నని అడగగా నేను తాళాలు మర్చిపోయినాను, అది మర్చిపోయినాను అని చెప్పి చెప్తూ ఉండగా వీటికి వీళ్ళు తెచ్చిచ్చేట్టుకెళ్ళారని బాధతోటి కోడలు బాధతోటి పోయి ట్రైన్ కింద పట్టి చనిపోయింది. అయ్యా ఆ చనిపోయిన తర్వాత
తర్వాత ఇల్లు అన్నీ రాయించుకున్నారు వాళ్ళు. నేను చూస్తానని ఇద్దరు కొడుకులు చూస్తానని రాయించుకున్నారు. నాకు తెలియకుండా, నా సంతకం లేకుండా వాళ్ళు అపార్ట్మెంట్ అనేది ఉన్న ఇల్లు అమ్మేసినారు. అది అమ్మినారని ఆ బాధతోటి నేను కంప్లైంట్ కలెక్టర్ గారికి ఇచ్చినాను. మా ఇల్లు నాకు కావాలి సార్, నేను ఉన్న రోజులు నాకు కావాలి కదా, నాకు డయాలసిస్, గుండెలు స్టంట్లు వేసి నేను చాలా బాధపడుతున్నాను జబ్బులతోటి. దాని మీద నేను హైదరాబాద్ దాకా కొడుకు దగ్గరికి పోయిన తర్వాత నేను చూడలేమని చెప్పి నా దగ్గరికి కూడా హైదరాబాద్లో నా దగ్గరికి కూడా రాకుండానే వచ్చిందామని ఎక్కిపోమని చెప్పినారు. ఇంకా అట్లే వచ్చేసినాను. తర్వాత నా దగ్గరికి రాకుండా కూడా వచ్చిందో అని వెళ్ళిపోమని చెప్పారు. కనీసం దగ్గరికి వచ్చి నాయన ఎంత బాగున్నావో, బాగోగులు చూసుకుంటారని చెప్పి హాస్పిటల్ చూపిస్తానని చెప్పిన వాళ్ళు ఇప్పుడు నా దగ్గరికి రాలేదు ఆ రోజు. ఇంకా నేను ఆ బాధతోటి నేరుగా వచ్చి కావలి డిపోలో నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కారు అయినా. తర్వాత నేను మా అక్క దగ్గర ఆత్మగురికి ఫోన్ చేయి అడగంగా ఆమె అయితే మంది వచ్చేసింది. అప్పుడు ఇద్దరు కొడుకులు ఒకడే సింగంశెట్టి వెంకట మధుసూదన్ రావు, రెండో అబ్బాయి సింగంశెట్టి నాదమని, వాళ్ళిద్దరూ చెరుకుళ్ళు తీసుకుని బాగోగులు చూసుకుంటారు. నాకు కాగితం కూడా రిటర్న్ రాయించారు. నీకు ఏ జబ్బు వచ్చినా మేమే చూసుకుంటామని చెప్పినారు. కానీ ఫోన్ చేసినా ఎత్తుకోరు, ఏం చేసినా ఎత్తుకోరు, కనీసం మాటలు కూడా మాట్లాడరు. వాళ్ళ పని అయిపోయిన తర్వాత వాళ్ళ అత్త వాళ్ళని చూసుకుంటూ వాళ్ళ మామల దగ్గర స్థిరపడిపోయినారు. నాకు మంచి చెప్పి చూసుకున్న తర్వాత మా మేనల్లుడి నారా వెంకటేశ్వర్లని మా అక్క కొడుకు వాడే నన్ను నారాయణ హాస్పిటల్ తీసుకుపోయి నాకు చూపించి మంచి చెప్పని చూపించాడు. వాడు లేకపోతే నా పరిస్థితి ఎప్పుడో చనిపోయేవాడిని. నాకు వాడు చూపించాడు కాబట్టి వాళ్ళ ఇంటికాడిని ఉంటూ ఉన్నాను. నా ఆస్తులు మొత్తం, సంపద మొత్తం వాళ్ళు ఇద్దరు చెరుకిళ్ళు తీసుకొని సామాన్లు ఏమని మొత్తం తీసుకుని నన్ను ఏకాకిం చేసేసినారు. సుమారుగా రెండో సింగంశెట్టి మధుసూదన్ రావు అనే రెండో కొడుకు దగ్గర 1,20,00,000 దాకా ఆస్తులు అతను తీసుకుపోయాడు. వీడు మూడో అబ్బాయి నాదం అనే అబ్బాయి ఒక 90 లక్షల దాకా ఇల్లు వాడు రాయించుకున్న తర్వాత మళ్ళా అది నేనేమో లాక్కుంటానని ఆ సింగంశెట్టి నాదమని అనే పిల్లోడు వాళ్ళ భార్య పెడితే మళ్ళీ రిజిస్టర్ చేసేసాడు. వాళ్ళ ఉపాధితో రాయించి చేశాడు. ఈ మధుసూదన్ అనే అపార్ట్మెంట్ అనేవాడు నేను బ్రతికి చనిపోయిన దాకా నా హ్యాండ్ ఓవర్లో ఉండాలని చెప్పి నా కాగితాలు కూడా రిటర్న్ నాకు రాయించినాడు. స్టాంపుల మీద రాయించినా కూడా వాడు అమ్మేసినాడు. ఆ ఇల్లు అమ్మేసినాడు, అపార్ట్మెంట్ అనేది అమ్మేసినాడు. అది నేను 40 సంవత్సరాలు కష్టపడి సంపాదించుకొని నా జీవితం దాంట్లో అనుభవించుకోవాలని అనుకున్న నన్ను మోసం చేసేసి అమ్మేసినాడు. వాళ్ళ అత్త మామ వాళ్ళు అందరికీ సంతకాలు పెట్టించి అమ్మేపించి నన్ను బయటికి నెట్టేసినారు. నా పరిస్థితి ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలా? నా ఆస్తులన్నీ లాక్కునేవాళ్ళు, ఇద్దరు లాక్కున్నారు కదా. నేను ఇప్పుడు ఎక్కడ బంగారం, డబ్బులు, గిబ్బులు అన్నీ లాక్కున్నారు, మొత్తం అన్నీ లాక్కున్నారు. నేను ఇప్పుడు నాకు కళ్ళు కనపడవు. నాకు పోతే గుండెల్లో కిడ్నీలు చెడిపోయి ఆ కిడ్నీలు బాగు చేసుకోవాలంటే కనీసం 20 లక్షలు అవుతాయి. ఆ కిడ్నీల కోసం నేను తాపత్రపడి కలెక్టర్ ఆఫీసులో అర్జీ ఇచ్చి నా ఇల్లు నాకు స్వాధీనం చేయించేట్టుగా నేను చేసిన రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయించేసి నా ఇల్లు నాకు రిజిస్టర్ నా పేరుతో ఉండేట్టుగా అని అర్జీ పెట్టి కలెక్టర్ ఆఫీసులో అర్జీ పెట్టాను. కానీ ఎన్ని మాటలు తిరిగినా కూడా నాకు న్యాయం చేయలేదయ్యా. ఆర్డీఓ గారు నీకు 6,000 రూపాయలు ఇస్తారు వాళ్ళు అని చెప్పారు. ఎవరు ఇస్తారు 6,000? ఫోనే చేయరు. వాళ్ళు ఇచ్చేది 6,000 ఇస్తే నేను ఎక్కడ ఉండాలా, ఎక్కడ పడుకోవాలా, యాడ్ చేయాలా? నేను 6,000 రూపాయలు ఇచ్చి డబ్బులు ఇవ్వగానే నేను మనిషి బతకెళ్తున్నాను. నేను నాకు నెలకి 20,000 రూపాయల మందులు కావాలా, మంచి చెప్పరా కానీ అన్నం పెట్టాలి కానీ డయాలసిస్కి పోయినప్పుడల్లా మనిషి పక్కన ఉండాలా. మనిషి పక్కన లేకపోతే ఏ టైం ఎట్టుంటుంది, టక్కన ఎగిరిపోవచ్చు. అది ఏమి లేకుండా 6,000 ఇస్తారు పో అని చెప్పి ఆర్డీఓ గారు మాటలు చెప్పి పంపించేసినాడు. నాకు న్యాయం నా ఇల్లు నాకు కావాలయ్యా, నేను ఆ ఇంట్లో ఉండాలా, నేను చచ్చిపోయినాక ఆ ఇంట్లో ఉండాలని నాకు రాయించారు, రిటర్న్ రాయించారు కాగితాలు. ఇప్పుడు నాకు తరివేసినారు, వాళ్ళు అమ్మేసుకున్నారు. నేను పోతే వాళ్ళు వచ్చరు
బయటికి నెట్టేస్తారు. నా ఇల్లు నాకు వచ్చేట్టుగా చేసి నేను ఇచ్చిన ఒక 60 లక్షల రూపాయల ప్లాట్ ఒకటి ఉంది, రెండో అబ్బాయి తీసుకున్నాడు. అది కూడా నా డబ్బులే, నాకు ఇప్పించేయాలా. పోతే ఎల్ఐసి కట్టున్నాను, ఆ డబ్బులు నాకు రావాలా. బంగారం చేసిన వాళ్ళకి నేను నా కష్టాలు చేస్తే ఇవన్నీ మా నాయన సంపాదించే కాదు, నా కష్టం మీద సంపాదించి నా పిల్లగాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు అనుకుంటే ఈ కోడళ్ళ దెబ్బకి వాళ్ళు నన్ను ఏమి చూడటం లేదు. వాళ్ళు ఇంకా 4 మాటలు వేసి అన్ని అబద్ధాలు ఆడి నన్ను తరివేశారు. అది నాకు న్యాయం చేయమని నేను అర్జీ ఇచ్చినాను కలెక్టర్ ఆఫీసులో, కానీ నాకు న్యాయం జరగలేదు. మీరు ఎలా చేస్తారో అట్లా చేయాలా, నాకు న్యాయం చేయాలా, నా ఇల్లు నాకు కావాలా. ఇస్తానని చెప్పి నా డబ్బులు నాకు అవి కూడా ఇవ్వకుండా నా కన్న కొడుకులే నన్ను మోసం చేసినారు. ఇంకా ఇలాంటి ద్రోహం ఏ తల్లిదండ్రులు కూడా జరగకూడదు. నేను ఎన్నో బాధలు పడుతున్నాను. నేను హాస్పిటల్కి పోయి వచ్చానంటే నా పరిస్థితి దేవుడికి తెలుస్తుంది. నేను ఎంత బాధపడుతున్నాను అంత బాధపడుతున్నా. నా ఆశలన్నీ లాక్కొని నన్ను మోసం చేసి, తండ్రిని మోసం చేసిన వాళ్ళు ఏ కొడుకు కూడా బాగుపడరు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అందువల్ల నాకు న్యాయం చేయమని నేను తిరుగుతూ ఉన్నాను. ఆర్డీఓ ఆఫీస్ తిరిగినాను, కలెక్టర్ ఆఫీస్ తిరుగుతున్నాను, అర్జీలు ఇస్తానే ఉన్నాను. నాకు న్యాయం జరగలేదయ్యా, నాకు న్యాయం చేయండి. నా ఇల్లు నాకు కావాలా. నేను సంపాదించిన ఇల్లుది, వాళ్ళు సంపాదించింది ఒక్క రూపాయి కూడా లేదు. ఈ ఆస్తులన్నీ నన్ను పంచుకునేకండి నా కష్టార్జితమేను. అది మీరు న్యాయం చేయాలయ్యా. నాకు ఏమైనా కానీ నాకు న్యాయం చేయాలా. నా పరిస్థితి బాగలేదు, నాకు కిడ్నీలు మార్పించుకోవాలా. నేను మార్పించుకుంటే బతకలేదు. నాకు డబ్బులు ఏమి లేవు. వాళ్ళు బతుకు లక్షణంగా నా ఆస్తులు అమ్ముకుని వెళ్ళిపోయినారు. ఎక్కడ ఉంటుంది కూడా నాకు తెలియదు. నా పరిస్థితి అట్లా ఘోరంగా ఉంది. మీరు నిలువన నన్ను కాల్చి పడేసామని నేను ఒప్పుకుంటా, కానీ వాళ్ళు పట్టుకో నాకు ఒక్క రూపాయి కూడా ఇయ్యరు. నాకు చాలా మోసం జరిగింది. అది మీ దయ, మీరు